నగరి నుంచి 3 సార్లు టికెట్ వైసీపీ నుంచి తెచ్చుకుని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి కూడా అయిన వైసీపీ 5 బ్రాండ్ ఆర్కే రోజా 2024 ఎన్నికల్లో మాత్రం ఏకంగా 40,000 ఓట్ల తేడాతో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన గాలి భానుప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత మొదట్లో వైసీపీ తరఫున కొంత హడావిడి చేసినా కూడా గడిచిన కాలమంతా ఆమె ఆయిపు అజా లేకుండా పోయారని అంటూ ఉన్నారు. వైసీపీలోనే దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోందట. అసలు పాత రోజా ఏమైపోయారు అని కూడా అంటూ ఉన్నారు. ఏపీలో అయితే వైసీపీ ఫుల్ ఛార్జ్ అయింది, వరుసపెట్టి ఆందోళన కూడా చేస్తూ ఉంది. అంతేకాదు కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రులు, కీలక నేతలు అంతా మాట్లాడుతూ ఉన్నారు, విమర్శలు కూడా ధాటిగా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజా మాత్రం సైలెంట్ అవ్వడం మీద అంతటా డిస్కషన్ సాగుతూ ఉంది. ఇదిలా ఉంటే రోజా చెన్నైకి మకాం మార్చేశారు అని కూడా అంటూ ఉన్నారు. ఆమె తమిళ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు అని అంటూ ఉన్నారు. అలాగే బుల్లితెర మీద ఆమె కనిపిస్తూ ఉన్నారు. ఆమె నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది అని అంటూ ఉన్నారు. ఆమె ఈ విధంగా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఇక నగరిలో వైసీపీకి ఆమె ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఉన్నా కూడా అక్కడ పార్టీ కార్యక్రమాలు ఏవి కూడా పెద్దగా జరగడం లేదని అంటూ ఉన్నారు. ఆమె కూడా గతంలో మాదిరిగా దూకుడుగా రాజకీయాలు చేయడం లేదని అంటూ ఉన్నారు. దానికి కారణం నగరిలో వర్గ పోరు ఉందని అంటూ ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతలతో పాటు పెద్ద దిక్కైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న విభేదాలు రోజా పెద్దగా రాజకీయంగా కనిపించకపోవడానికి కారణాలు అని అంటూ ఉన్నారు. అంతేకాదు ఆమె మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్ర పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. దాని మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఏమైనా స్పీడ్ చేస్తే కేసులతో చిక్కులు తప్పవన్న భయం కూడా ఉంది అని అంటూ ఉన్నారు. మొత్తం మీద రోజా అయితే సేఫ్ జోన్ లో ఉంటున్నారని, తన పూర్వాశ్రమం అయిన వెండి తెరను అలాగే బుల్లి తెరను నమ్ముకున్నారని అంటూ ఉన్నారు. రాజకీయాల్లో ఆమెకు ఇంకా తగిన సమయం రాలేదని భావిస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఇక చూస్తే వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ ని బీసీలకు, పార్టీలో కీలక నేతలకు, లోకల్స్ కి ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోందని ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం రోజా పనిచేస్తే గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారని కూడా గతంలో ప్రచారం సాగింది. ఇక రోజాకు 3 సార్లు టికెట్లు అధినాయకత్వం ఇచ్చిందని అంటూ ఉన్నారు. ఈసారి పక్కా లోకల్ లీడర్ కి, బీసీలకి ఛాన్స్ ఇవ్వడం ద్వారానే గాలి కుటుంబానికి చెక్ చెప్పాలని వ్యూహం రచిస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు. మరి ఈ విషయాల వల్లనే రోజా కూడా రాజకీయంగా ఆసక్తిని తగ్గించుకున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏదేమైనా 5 బ్రాండ్ రోజా వాయిస్ అయితే ఇటీవల కాలంలో పెద్దగా వినిపించడం లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జీలదే గెలుపు బాధ్యత అని జగన్ చెప్తూ ఉన్నారు. మరి వాటి ఫలితాలను బట్టి ఒక్క నగరిలోనే కాదు ఏపీలో అనేక నియోజకవర్గాల్లో సమూలమైన మార్పులు ఉండొచ్చు అని అంటూ ఉన్నారు.